అమెరికాలో బంగారం దుకాణాల్లో దోపిడీలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పట్టపగలే అందరూ ఉండగానే షాపులోకి దూరి కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలను దోచుకుంటున్నారు దుండగులు. ఈ దోపిడీల్లో ప్రవాసులు భారతీయుల గోల్డ్ స్టోర్లని టార్గెట్ చేస్తున్నారని సమాచారం. ఈ దోపిడీల కారణంగా అమెరికాలోని ప్రవాసులు భారతీయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అమెరికాలోని బంగారు దుకాణాలపై వరుసగా జరుగుతున్న స్మాష్ అండ్ గ్రాబ్ దొంగతనాలు భారతీయ ప్రవాసీ సమాజంలో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. తాజాగా 2 ప్రముఖ బంగారం షాపులో దోపిడీ సంఘటనలు ఈ భయాందోళనకు కారణంగా నిలుస్తున్నాయి. ఈ దొంగతనాలు భారతీయులు ప్రవాసులు బంగారం కొనుగోలు చేసే సమయంలో జరగటం మరింత కలవరపెడుతోంది. ఈ ఘటనలు భారతీయ యాజమాన్యంలోని దుకాణాలను లక్ష్యంగా చేసుకున్నాయని, దీని వెనుక ఒక వ్యవస్థీకృత నేరస్తుల గ్యాంగ్ ఉండొచ్చని అమెరికా పోలీసులు అనుమానిస్తున్నారు. జూలై 1న సాయంత్రం 6 గంటల సమయంలో కాలిఫోర్నియాలోని అట్టిసియాలో ఉన్న ఆంబర్ జ్యువెలర్స్ దుకాణంపై 12 మంది ముసుగు దొంగల బృందం స్మాష్ అండ్ గ్రాబ్ దోపిడీకి పాల్పడింది. ముసుగులు ధరించిన ఈ దొంగలు దుకాణంలోకి చొరబడి షోకేస్లో ఉన్న బంగారు ఆభరణాలను సంచుల్లో నింపుకొని కొన్ని నిమిషాల్లో పరారైపోయారు. ఈ సమయంలో దుకాణంలో ఉన్న 3 వ్యక్తులు కౌంటర్ వెనుక భయంతో నేలపై దాక్కున్నారు. దొంగలు వెళ్లిపోయిన తర్వాత వారు లేచి దుకాణంలో జరిగిన విధ్వంసాన్ని దిగ్భ్రాంతితో చూస్తూ ఉండిపోయారు. కాగా ఈ దోపిడీలో దొంగిలించబడిన ఆభరణాల విలువ ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. లేక్వుడ్ షెరీఫ్ స్టేషన్ ఈ ఘటనను దర్యాప్తు చేస్తోంది. అంతేకాదు కాలిఫోర్నియాలోని సన్నీవేల్లో ఉన్న పిఎన్జి జ్యువెలర్స్ లో కూడా ఇదే తరహా చోరీ జరిగింది. సుమారు 20 మంది ముసుగు దొంగల బృందం పిఎన్జి జ్యువెలర్స్ పై దాడి చేసి బంగారు ఆభరణాలు దొంగిలించారు. ఈ పిఎన్జి జ్యువెలర్స్ భారతీయ యాజమాన్యంలో నడుస్తున్న పూణేకు చెందిన ప్రముఖ జ్యువెలరీ స్టోర్. సాయంత్రం సమయంలో జరిగిన ఈ దోపిడీలో దొంగలు కారుతో షాప్ ఎంట్రెన్స్ ను ఢీకొట్టి ధ్వంసం చేశారు. గ్లాస్ కేసులను పలగొట్టి బంగారం, వజ్రాలు, ఇతర విలువైన ఆభరణాలను దోచుకున్నారు. ఈ ఘటన కేవలం 2 నిమిషాల 15 సెకండ్లలో దోపిడీ చేసి పారిపోయారు దుండగులు. ఈ దొంగతనాలకు పాల్పడిన గ్యాంగ్కు చెందిన 2 కార్లను పోలీసులు గుర్తించారు. రెడ్వుడ్ సిటీ సమీపంలో 5 నిందితులు టోంగాలాటు, తవాకే ఈసాఫ్, ఓఫా, అహుమానా, కిలీఫీ లిటోవా, అఫూహియా లవకియాహులను లేక్వుడ్ షెరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై దోపిడీ, ఆస్తి నష్టం, వాహనం దొంగతనం వంటి అభియోగాలు నమోదు చేశారు పోలీసులు. దొంగిలించిన ఆభరణాల్లో కొంత భాగం రికవరీ అయినప్పటికీ మొత్తం దోపిడీ అయిన బంగారం విలువ ఇంకా అంచనా వేయలేదు. ఈ 2 దోపిడీలకు వేదికగా నిలిచిన ఆంబర్ జ్యువెలర్స్, పిఎన్జి జ్యువెలర్స్ 2 భారతీయ ప్రవాసీ కస్టమర్లకు బంగారం, వజ్రాలు, సాంప్రదాయ ఆభరణాలను అందించే ప్రముఖ దుకాణాలు. ఈ దాడులు జరిగిన సమయంలో దుకాణాల్లో భారతీయ కస్టమర్లున్నారని, వారు తీవ్ర భయాందోళన గురయ్యారని తెలుస్తోంది. ఈ దోపిడీలు వ్యవస్థీకృత నేరస్తుల గ్యాంగ్ల ఆధ్వర్యంలో జరిగినట్లు అనుమానిస్తున్నారు. గతంలో కూడా భారతీయ, దక్షిణాసియా యాజమాన్యంలోని జ్యువెలరీ దుకాణాలు లక్ష్యంగా చేసుకున్న సంఘటనలు నమోదయ్యాయి. ఇప్పటికే అట్టిసియా, సన్నీవేల్ దోపిడీలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దొంగతనాలు గతంలో జరిగిన ఇతర స్మాష్ అండ్ గ్రాబ్ దోపిడీలతో సంబంధం ఉందా అని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అధికారులు ఈ నేరాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని, భారతీయ వ్యాపారులకు అదనపు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.